అక్కడ ఆ అమ్మాయిలు సేఫ్గానే ఉన్నారా ఏమో తెలియదు. ఎవడు ఎటువైపు నుంచి వస్తాడో ఎక్కడ తొంగి తొంగి చూస్తాడో తెలియదు. చూడటమేనా, సెల్ ఫోన్లో రికార్డులు చేసి చూస్తారేమోనని భయం. ఇలా ఎన్నో రోజులు ఇదే గొడవ. అక్కడ చెప్పినా ఏ ఒక్కడు యాక్షన్ తీసుకుంది లేదు. మరి ఎలా ఆ అమ్మాయిలకి సొల్యూషన్? నో ఐడియా. సమాజంలో రోజురోజుకు అమ్మాయిలపై జరిగే వికృత చేష్టలు పెరిగిపోతున్నాయి. ఆఖరికి చదువుకునే విద్యాలయాల్లో కూడా అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతోంది. తాజాగా అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం వెలుగులోకి వచ్చింది. తమ మాన ప్రాణాలకు రక్షణ లేదంటూ అమ్మాయిలు రోడ్డెక్కారు. ముఖ్యంగా యూనివర్సిటీలో కొంతమంది ఆకతాయిలు సైతం అమ్మాయిల బాత్రూంలోకి తొంగి చూస్తున్నట్లుగా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. గత కొంతకాలంగా ఇదే తంతు కొనసాగుతోందని, డీజీపీ డీఐజీలకు సైతం ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా రాత్రి సమయాల్లో కొందరు బాత్రూంలోకి తొంగి చూడడమే కాకుండా అమ్మాయిలకు సంబంధించి ఫోటోలు తీస్తూ ఉండడాన్ని గమనించిన కొంతమంది విద్యార్థులు ఒక్కసారిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి ఆ యువకులు పరారయ్యారట. ఈ విషయంపై భయభ్రాంతులకు గురై అమ్మాయిలు రోడ్డుపైనే ఆందోళన దిగారట. గతంలో ఈ సంఘటనకు సంబంధించి యూనివర్సిటీకి సంబంధించిన వారందరికీ కంప్లైంట్ ఇచ్చినా ఎవరు కూడా ఏ చర్యలు తీసుకోలేదట. లాస్ట్ టైం కూడా ఇదే సేమ్ రిపీట్ అయిందండి. ఫస్ట్ December 8 సంథింగ్ ఆ టైంలో మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. సేమ్ ఇలాగే ఎవరో వచ్చి బాత్రూంలో తొంగి చూడడం ఇలా జరిగింది. సో అప్పుడు మాకు ఎగ్జామ్స్ ఉండే, మేము సరిగ్గా వాయిస్ రేస్ చేయలేకపోయినాం. అయినా అప్పుడు లీగల్గా మేము ప్రొసీడ్ అయ్యాం. సార్ వీసీ సార్ చెప్పారు మేము మీకు జస్టిస్ చేస్తామంటే, సార్ ఏదైతే చెప్పారో ఓకే మాకు జస్టిస్ దొరుకుతుంది వీసీ సార్ నుంచి ట్రస్ట్ చేసాము, ఇక్కడే ఉన్నాం. అండ్ నెక్స్ట్ ఇదేమో నిన్న సండే రోజు జరిగింది. సో అగైన్ ఇది రిపీట్ అవుతుంది. అంటే మేము నిన్న నోటీస్ చేసాం కాబట్టి ఇది సెకండ్ టైం అని మేము అనుకుంటున్నాం. నోటీస్ చేయకపోతే ఇంకా ఎన్నిసార్లు జరిగిందో ఇది మాకు తెలియట్లేదు. సో వీ నీడ్ జస్టిస్. యూనివర్సిటీలో కొంతమంది ఆకతాయిలు లేడీస్ బాత్రూంలోకి తొంగి చూస్తున్నట్లు విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా ఇదే తంతు కొనసాగుతున్నట్లు తెలిపారు. డీజీపీ డీఐజీలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి మళ్లీ కొందరు బాత్రూంలోకి తొంగి చూడడంతో అమ్మాయిలు రోడ్డుపై ఆందోళనకు దిగారు. అయితే గతంలో ఈ ఘటనకు సంబంధించి యూనివర్సిటీని పరిశీలించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. అయినప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడంతో మరోసారి ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 2:30కి జరిగింది ఇష్యూ అనేది. మిట్ట మధ్యాహ్నమే ఒక మనిషి ఎక్కి చూస్తున్నాడంటే నైట్ ఎన్నిసార్లు చూసారని ఎవరికి తెలుసు? ఆ అమ్మాయి చూసింది కాబట్టి, ఆ విక్టిమ్ చూసింది కాబట్టి నోటీస్ అయింది చూశారు అని. అదే ఎంతమందిని అలా ఆ వ్యక్తి చూసారో ఎవరికి తెలుసు? మేమెవరూ నోటీస్ చేయలేదు. సో సెక్యూరిటీ అనేది లేదు, గోడలు పెంచరు.